మన ఫాలోవర్ రష్మి గారు ఒక డౌట్ అడిగారు. వ్యక్తులు తాము తప్పు చేసినా గాని, తమ వల్ల తప్పు జరిగిందని తెలిసినా గాని, ఎందుకు క్షమాపణ జెప్పరు? ఎందుకు సారీ జెప్పరు? ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వెషన్ అండి. మొదటి కారణం ఏంటిదంటే ఈగో ప్రిజర్వేషన్. తమ ఐడెంటిటీని కాపాడుకోవడానికి, తమ వైపుకు వస్తున్న ఏదైతే క్వెషన్ ఉందో దాన్ని డిఫ్లెక్ట్ జేయడం. లేదా తమ వల్ల ఎటువంటి తప్పు జరగలేదని డినై జేయడం, బుకాయించడం. ఈ స్ట్రాటజీ మైండ్ వాడుకుంటా ఉంటది. రెండో కోణం ఏంటిదంటే షేమ్ అండ్ గిల్ట్ అండి. గిల్ట్ అని ఎప్పుడు అనొచ్చు? మనకు మనం రియలైజ్ అయినప్పుడు దాన్ని గిల్ట్ అనొచ్చు. కానీ షేమ్ అనేది గిల్ట్ కన్నా పెద్దది. పర్సనల్‌గా మనకు మనం బ్రాండ్ ఏసేసుకోవడం అన్నట్టు. మనం ఫెయిల్యూరు, మనం లంగా, మనం దొంగ, మనం సంథింగ్ అని. ఇప్పుడు సారీ చెప్పడం వల్ల తమ తప్పు ఒప్పుకోవడం వల్ల దాని వల్ల వచ్చే షేమ్‌ని తట్టుకోలేకపోవడం. అందుకోసం గూడా వీళ్ళు డినై చేస్తా ఉంటారు. మౌనంగా ఉంటారు. సారీ చెప్పడాన్ని అవాయిడ్ చేస్తా ఉంటారు. ఇంకొక ప్రధాన కారణం ఏంటిదంటే ఒక రకంగా మనం సారీ చెప్తే మనం తక్కువైపోతాం. వీక్ అయిపోతాం. మనం ఇప్పటిదాకా ఉన్న స్ట్రాంగ్ పొజిషన్ ఏదైతే ఉన్నదో ఆ స్థాయి కిందికొచ్చేస్తది. ఇట్లా సారీలు చెప్పుకుంటా పోతే ఒక ఫ్లడ్ గేట్స్ లెక్క మనం చేసిన పాత తప్పులను మన పార్ట్నర్ గాని, మన ఫ్రెండ్ గాని, మన రిలేషన్‌షిప్‌లో ఉన్న వ్యక్తి పిన్ పాయింట్ చేసుకుంటూ మనతోటి ఇదే పనిగా సారీలు చెప్పించుకుంటా ఉంటారని ఒక భయం. లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటిదంటే ఒక రకమైన ఎమోషనల్ ఇల్లిటరసీ. అంటే గొడవ పడడం బాగా తెలుసు, కొట్లాడడం బాగా తెలుసు, ఆర్గ్యుమెంట్ చేయడం బాగా తెలుసు. కానీ దాన్ని రిపేర్ చేయడం, ఆ బంధాన్ని మళ్ళా చక్కదిద్దుకోవడం అనేది ఒక స్కిల్. ఆ స్కిల్ అందరి దగ్గర ఉండకపోవచ్చు. వాళ్ళ యొక్క ఇనబిలిటీ కూడా సారీ చెప్పకపోవడానికి ఒక కారణం కావచ్చు. నెక్స్ట్ థెరపీ సెషన్‌లో కలుద్దాం.